ఇప్పుడు అబ్జార్ప్షన్ అసిమిలేషన్ అంటే ఏంటి? మన నేషనాలిటీని బట్టి, మన జాతీయత, మన ప్రాంతీయత, మన జెండర్, ది ఏజ్ అండ్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్, మన ఆరోగ్య పరిస్థితి, వీటన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూ అండ్ ఈ ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ విచ్ ఆర్ యువర్ మైక్రోస్ అండ్ అదర్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్, ట్రేస్ మినరల్స్, ఇవన్నీ కూడా బాడీకి అవసరమే. కానీ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ జరగాలి అంటే ముందు గట్ మైక్రోబయోమ్ బాగుండాలి, తర్వాత గట్ క్లీన్గా ఉండాలి. యువర్ లివర్ ఆర్ యువర్ బాడీ ఫర్ దట్ మ్యాటర్ డస్ నాట్ అండర్స్టాండ్ యువర్ ఫుడ్ యాజ్ ఇడ్లీ, దోశ, వడ. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ యువర్ ఫుడ్ యాజ్ కెమిస్ట్రీ. సో ఆ కెమిస్ట్రీ ఎంత అబ్జార్బ్ చేయాలి, ఎలా మెటబలైజ్ చేయాలి, అది డ్రగ్ ప్రోడక్ట్ అయినా ఫుడ్ ప్రోడక్ట్ అయినా లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం టూ మచ్ ఆఫ్ జంక్ తీసుకుంటూ అది క్యాలరీస్ని, అంటే ఇప్పుడు మీకేమి చికెన్ తినండి, మీకేమి మటన్ తినండి, బయటకు వెళ్ళి పిజ్జా తినండి, ఇట్స్ ఓకే. ఎందుకు అంటే దిస్ ఈజ్ యువర్ చీట్ డే అంటారు. ఇంట్లో ఒక మూల పెట్టుకోవడానికి ఇష్టపడని చెత్తని ఒంట్లో వేసుకుంటాం అదే కదా చీట్ డే పేరుతో. ఓకే, ఈ క్వాంటిటేటివ్గా కాకుండా వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ఇన్ అ క్వాలిటేటివ్ అప్రోచ్, దాన్ని ఆహారం యొక్క ఆహార్యం అంటాం, పద్ధతి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చెత్త వేస్తాం, ఆ క్యాలరీస్ అవుట్లో చూస్తాం మనం దాన్ని. కానీ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ చెత్త వేసిన తర్వాత ఇంటెస్టైనల్ విల్ అయ్యి క్లాగ్ అయిపోతాయి, ఇన్ఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి క్లాగ్ అయ్యి ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ అసిమిలేషన్ తగ్గుతుందో, మనం ఎట్లాంటి అద్భుతమైన ఫుడ్ తీసుకొచ్చి ఇందులో న్యూట్రియంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నా బయో అవైలబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన బాడీకి ఆ అవైలబిలిటీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే అద్భుతమైన ఫుడ్స్ ఒక 2 ఉంటాయి, బట్ ఇవి కంబైన్ చేసినప్పుడు నీ బాడీకి అది పడచ్చు పడకపోవచ్చు. హౌ విల్ యూ నో అబౌట్ ఇట్? కరెక్ట్. ద బెస్ట్ వే టు నో అబౌట్ ఇట్ ఇన్ అ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సిచ్యువేషన్. అంటే వచ్చిన తర్వాత విపరీతమైన ఎలర్జీకి లోనయ్యి మనం సఫర్ అవుతుంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెస్ట్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. అవి యూస్ చేసుకుని మనము దేనికి మనం ఎలర్జీ ఫీల్ అవుతున్నాము, బాడీలో ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి అవన్నీ మనం తీసుకోవచ్చు. బట్ దానికన్నా ముందు అసలు అక్కడ దాకా రాకుండా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో అక్కడ దాకా రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ముందు నుంచి సింపుల్ లేట్ డౌన్ ప్రిన్సిపల్స్, మనం మాట్లాడుకుంటున్న ఆహారం యొక్క ఆహార్యం, మొదటి నుంచి మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, మన జెనెటిక్స్ని బట్టి, ఆ ప్రీడిస్పోజిషన్ని బట్టి ఎలాంటి ఆహారపు అలవాట్లు, మన కలినరీ విజ్డమ్ అంటాం, హ్యాండ్ మీ డౌన్ లాగా పైనుంచి కిందకి. ఇప్పుడు మన నానమ్మ ఉంటారు అనుకోండి, వాడికి అది పడదు నా కొడుక్కి, అందుకే నా మనవడికి కూడా అది పడదు, అది తీసేయండి అంటారు. ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఫైనల్గా డాక్టర్ అయినా ఎవరైనా చెప్పేది ఏంటి, ఫిజిషియన్ చెప్పినా డైటీషియన్ చెప్పినా చెప్పేది ఏంటి, నీకు ఆ ఫుడ్ అంటే ఎలర్జీ ఉంది కదమ్మా, అది అవాయిడ్ చేయ అంటారు. అదే విషయాన్ని ప్రివెంటివ్గా నానమ్మ చెప్తుంది, ఆ అమ్మమ్మ చెప్తుంది. సో చిన్న కుటుంబాలు అయిపోవడం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఈ ఆస్తుల పరంగా మనకు హ్యాండ్ మీ డౌన్ ఉంటుంది, కానీ ఈ కలినరీ విజ్డమ్, కుక్ చేసే విజ్డమ్ పరంగా మనకు హ్యాండ్ మీ డౌన్ ఉంటుంది. బిర్యానీలు వాటికేం అమ్మమ్మాస్.com ఉంటున్నాయి. ఎవ్రీడే కుక్ చేసుకునే ఫుడ్స్లో మనకి సీజనల్ ఎలర్జీస్ ఏమైనా వస్తే వాటిని కంబాట్ చేయడానికి సరిపడా విజ్డమ్. అండ్ ప్రతి 200 కిలోమీటర్లకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రాంతీయత మారుతుంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మారుతుంది, న్యాచురల్గా జాగ్రఫికల్ లొకేషన్ మారినప్పుడు అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మారుతాయి, అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ మారుతాయి, ట్రెడిషన్ మారుతుంది, భూమిని బట్టి పంచభూతాలను బేస్ చేసుకుని న్యాచురల్గా బోల్డ్ విషయాలు మారుతాయి. సో వాటిని చిన్న చిన్న కామన్ సెన్స్ ఆస్పెక్ట్స్తో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం వల్ల, అంతమందితో 1,00,000 మంది పైన మనం పనిచేయడం వలన మనకేంటంటే దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. వీ కమ్ విత్ అన్ ఆనెస్ట్ అండ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ టువర్డ్స్. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత సింధురి వచ్చింది మన దగ్గరికి. అప్పటికే 2010లో మొదలుపెట్టినప్పుడు 10లో 3 ఉండేది PCOD. 15కి వచ్చేసరికి 6 7 వచ్చింది. ఇవాళ 9 మందికి 8 మందికి ఉంటుంది. PCOD అనకుండా PCOS అంటున్నారు, డిసీజ్ పోయి సిండ్రోమ్ అయింది. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల, అది ప్రీ డయాబెటిక్ కండిషన్ అనుకోండి, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మల్టిపుల్ లెవెల్స్లో విమెన్ని ఎఫెక్ట్ చేస్తూ వస్తున్నాయి, డిఫరెంట్ ఏజెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ దర్ లైఫ్. సో వాటి మీద మెల్లమెల్లగా 1 by 1 వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. ఇందా చెప్పని చూసారా ఒళ్ళు మండుద్దని. ఇప్పుడు చిన్నగా వర్క్ చేసుకుంటా, చక్కగా చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకుంటా, ఇఫ్ వి టచ్ అ విమెన్ వి హావ్ టచ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. కరెక్ట్. తనలో అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి టెంపరీ లాస్లు ఇవ్వటం, ఆ లాస్ టెంపరీ లాస్ కాస్త పర్మనెంట్, టెంపరీ వెయిట్ లాస్
ఇచ్చి పర్మనెంట్ హెల్త్ లాస్ ఇస్తుంది. సో అది జరిగినప్పుడు మనం చేస్తున్న వర్క్, మనం చేస్తున్న సర్వీస్, మనకి నేర్పినవి కొన్ని ఉంటాయి కదా, ఊరుకోలే. కొంతమంది వెనక తిట్టుకుంటారు, నేను ముందు మాట్లాడతాను. డిఫరెన్స్ అది. ఇప్పుడు ఇందాక మీరు ప్రీ డయాబెటిక్ అని అన్నారు కదా, జనరల్గా అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? దట్స్ వాట్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే టైప్ 2 ఆర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్, న్యాచురల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఇవి వస్తాయి. సో ద కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ సబ్ సిస్టమ్స్ అండ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇన్ దిస్ కేస్ ద ప్యాంక్రియాస్ అండ్ ద బ్రెయిన్, అది హైపోథాలమస్ అనుకోండి, పిట్యూటరీ గ్లాండ్ అనుకోండి, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను రీసెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని మనకి టైమ్లీ రిలీజ్ చేయటం, రిక్వైర్డ్ క్వాంటిటీ రిలీజ్ చేయటం, ఇది జరిగినప్పుడు మనకి ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇష్యూస్ కానివ్వండి లేనట్టు, అండ్ న్యాచురల్గా మనము ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్ళాం. సో అగైన్ దిస్ ఇస్ నాట్ జస్ట్ వన్ రీజన్ దట్ వీ గెట్ ఇన్ టు ద ప్రీ డయాబెటిక్ కండిషన్. మల్టిపుల్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ని బేస్ చేసుకుని మనం ఈ కండిషన్లోకి వెళ్తాం. సో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పాడవటం అనేది ఇష్యూ అయినప్పుడు దీన్ని సెట్ చేయడం అనేది మేజర్గా మనం చేయాల్సిన యాక్షనబుల్ ఐటమ్. సో ఈ యాక్షనబుల్ ఐటమ్ని మనం ఓకే, నాకు ఓన్లీ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది, నా ప్యాంక్రియాస్ని సెట్ చేసుకుని ఇన్సులిన్ టైంని రిలీజ్ చేస్తే సరిపోద్ది. నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఇన్సులిన్ ఎక్సెస్గా రిలీజ్ అయింది అనుకోండి, ఈ ఎక్సెస్ ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది. అండాశయం మీద ఎక్సెస్ ఇన్సులిన్ పనిచేసినప్పుడు ఎక్సెస్ విమెన్లో ఎక్సెస్ మేల్ హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఈ టెస్టోస్టెరాన్ వెళ్ళి ఒక కన్వర్టర్ సెల్లోకి వెళ్తే కానీ ఇట్స్ ద ప్రీ కర్సర్ ఆఫ్ ద ఫీమేల్ హార్మోన్, దట్ ఈస్ ఎస్ట్రోజన్. సో ఈ టెస్టోస్టెరాన్ వెళ్ళి ఇంకో కన్వర్టర్ సెల్లోకి వెళ్ళి మళ్ళీ ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఎక్సెస్ ఇన్సులిన్, ఎక్సెస్ టెస్టోస్టెరాన్ న్యాచురల్గా కన్వర్టర్ సెల్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్సెస్ ఈస్ట్రోజన్. సో ఇట్లా మనకి ఆల్ దీస్ హార్మోన్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో న్యాచురల్గా నిద్రలు సరిగ్గా ఉండవు, బాడీ రెస్ట్ కోరుకుంటూ ఉంటుంది, నిద్ర ఇవ్వాలి, కెఫెన్ వేస్తాం, వెళ్ళి బిర్యానీలు తింటాం, మళ్ళీ సంస్థల పేర్లు చెప్తే సూ చేస్తామంటారు. అయినా నేను చెప్తా, బోల్డ్ అన్ని సంస్థల్లో మనకి బయటకు వెళ్ళి మనం ఇండస్ట్రియల్ లెవెల్లో కుక్ చేసే ఫుడ్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? పంచేంద్రియాలని ఓ 15 సెకండ్లు అట్రాక్ట్ చేయడానికి వీలుగా తయారు చేస్తారు. వెళ్ళగానే ఏంబియన్స్ కళ్ళకి, కంటికి ఇంపుగా, నోటికి వర్రగా, వాసనలు గుమగుమలాడిస్తూ మొదటి 15 సెకండ్లు అబ్బా బ్రహ్మాండం, ఇది ఎంతున్నా సరే బ్రహ్మాండం అంత పెట్టినా తినేద్దాం అనిపించేటట్టు ఉంటుంది. ఒక 5 నిమిషాలు తిన్న తర్వాత మనం ఎంత క్రేవ్ చేసి వెళ్ళిన ఫుడ్ అయినా, ఎస్పెషల్లీ జంక్ తిన్నప్పుడు, ఇట్లాంటి ఇండస్ట్రియల్ లెవెల్లో అంటే అందరికీ కలిపి కుక్ చేసే, బయట కుక్ చేసే ఫుడ్ తీసుకున్నప్పుడు కేర్ఫుల్గా అన్ని పిక్ చేసి కాకుండా ఇమీడియట్లీ మనకి కొంచెం అసిడిక్గా అనిపించడము, అబ్బా హెవీగా తిన్నామని అనిపించడమో జరుగుతుంది. ఎస్పెషల్లీ బిర్యానీ తిన్నప్పుడు వాళ్ళు 1:1 రేషియోలో వాళ్ళు వేసే రిఫైన్డ్ ఆయిల్ కానివ్వండి, వనస్పతి కానివ్వండి, దట్ ఈస్ డాల్డా కానివ్వండి, మన నెయ్యి కానివ్వండి, దేశీకి ఏమి వేయరు కదా ఇంట్లో జాగ్రత్త చేసి. సో ఇవన్నీ చేసినప్పుడు ఇంత పొల్యూటెడ్ ఇంగ్రీడియంట్స్ లోపలికి వెళ్ళినప్పుడు న్యాచురల్గా మనకి 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో అసిడిక్ అనిపించడం, కొంచెం మంటగా అనిపించటము, గబగబా మంచినీళ్ళు అనిపిస్తుంది. ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగుతాం ఏంటి? ఆ నల్లయి తెల్లయి బాత్రూమ్ క్లీనర్లు వేస్తాం లోపల. బాత్రూమ్ క్లీనర్ అంతే కదా. అదే కదా, ఎవరో చెప్పారు వీడియోలో, బాత్రూంలో ఇది వేస్తే అది క్లీన్ అయిపోయింది అని అంటే దాని కడుపులో వేస్తున్నాం మనం. కార్బోనేటెడ్ వాటర్ వేస్తాం. సో వేసి H2O అడిగినప్పుడు CO2 ఇస్తావు, బ్రీత్ చేయవు, వెన్నుముకు ఉన్నట్టే బిహేవ్ చేయవు ఆల్ త్రూ ది డే. ఉంటుంది వెన్నుముకు అంతే, ఎలా కూర్చుంటాం? అదొకటి ఉన్నట్టు బిహేవ్ చేస్తామా? యాబ్స్ ఉంటాయి, వెన్నెముకున్నట్టు బిహేవ్ చేయంట, యాబ్స్ ఉంటాయి. ఎప్పుడు వాడతాం వాటిని? ఏ ఫోటోలకో, చీర కట్టుకున్నప్పుడు కబుక్కుని లోపలికి తోసేయడానికి వాడతాం. సో ఇలాంటి పనులన్నీ చేసి బేసిక్స్ కరెక్షన్స్ చేసుకోకుండా ఏదైనా తేడా రాగానే ఇమీడియట్గా 4 జతలు బట్టలు కొనుక్కోవటం, ఎక్స్పెన్సివ్ జిమ్ మెంబర్షిప్లు, వెళ్ళిపోవటం. బాడీ విల్ నాట్ అండర్స్టాండ్ హౌ మచ్ యూ స్పెండ్ ఫర్ యువర్ జిమ్. బాడీ విల్ నాట్ అండర్స్టాండ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ ఫర్ దట్ 1 hour ఆర్ నాట్. ఆల్ త్రూ ద డే దాన్ని ఎలా కండక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని ఆరోగ్యం ఉంటుంది. నీ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడు యూ విల్ గెట్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఫిట్నెస్.